క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. నవంబర్ నెల 30వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనమందరం కూడా ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. మన అవసరములను బట్టి, అనారోగ్యమును బట్టి, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి దేవుని యొక్క సహాయం కొరకు, దేవుని నుండి మేలు కలగాలని, దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని మనమందరము కూడా రకరకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కొందరు ఉపవాసం ఉంటారు, కొందరు విజ్ఞాపనలు చేస్తారు, కన్నీళ్లతో ప్రార్థిస్తారు. రకరకాలుగా దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ దేవుని నుండి సహాయం పొందుకోవటానికి మనమందరం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది చాలా మంచి అలవాటు ప్రియులారా. ఎందుకంటే మన సాధక బాధకాలు తీర్చగల ఏకైక దేవుడు ఆయనొక్కడే. ఆయన ఆశీర్వాదము మనల్ని ఐశ్వర్యవంతులను చేస్తుంది. ఆయన ఆశీర్వాదము మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అయితే దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థనలు దేవుడు వినాలి అంటే మనము నీతిమంతులమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుల ప్రార్థన నేను అంగీకరిస్తానని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిమంతులెవరు? విశ్వాసం మూలముగా, క్రియల మూలముగా నీతి కలిగిన వారు. మనకందరికీ క్రీస్తు అంటే